యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి నాన్న, ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి మామ్? ప్రతి ఒక్కడు వాడింట్లో ఎవరికో అన్యాయం చేసినట్టు వేట కుక్కల్లో నా మీద పడిపోతున్నారు. ఆడవాళ్ళైతే మరీ ఛాన్స్ దొరికింది కదా అన్నట్టు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు మామ్. ఇదంతా చైత్ర విరాజ్ వాళ్ళే చేసింది. ఎవరినో ఏదో అనుకోవడం వల్ల ఏంటి లాభం? మన బంగారం మంచిది కానప్పుడు మంది మీద పడి ఏడవడం ఎందుకు? చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఇదిగో ఇలాగే వచ్చి చెంపలు వాయించిపోతుంది. ఉసి తింగరదాన, నువ్వు కూడా ఏంటే? వాళ్ళు చేతులతో కొడితే నువ్వు ఇలా మాటలతో కొడుతున్నావు. నేనేం చేయలేదు. అసలు నా వీడియోలు ఏవి నిజం కావు. అవి నన్ను దెబ్బతీయడానికి మార్ఫింగ్తో చేసిన జిమ్మిక్. అది వీడియో జిమిక్కో మీ మాటల జిమిక్కో ఎవరికి తెలుసు? మీరు చెప్పింది నిజంగా నిజమైతే ఆ వీడియో మార్ఫింగ్ వీడియోని ప్రూవ్ చేయండి. అంతవరకు మిమ్మల్ని ఎవరు నమ్మరు. లేదంటే ఇలా జనాలతో చావు దెబ్బలు తింటూ బ్రతకండి. ఆ తర్వాత ఏదో ఒక రోజు రాజకీయ అవసరాలకు గొర్రెలా దొరికిపోతావు. వాళ్ళ చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోతావు. అసలే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది. ఎవరో ఒకరు వేసేయడం ఖాయం. ఉసి, అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అంటే నువ్వు వచ్చి ఇంకా భయపడతావేంటే? చేసిందంతా మీరు చేసి నన్నంటారేంటి? అమ్మా, ఇలా ఉబ్బిందానికి ఏదైనా మందు ఉంటే ఏమమ్మా? అప్పుడు ఎందుకంటీ? మందు రాసినా దెబ్బలు తగ్గేలోపు మళ్ళీ కొడతారు, మళ్ళీ రాయాలి. అవసరమా? హుసే, చంపకే ప్లీజ్. లోపలికి ఎక్కడికి రప్పోయేది? నరకం 2.0 స్టార్ట్ అయింది కదా. ఆ వీడియోలో ఉన్న డ్రెస్ నీది. చెవులకున్న జుంకాలు నీవి. వాడితో మతి తప్పి ఒళ్ళు మరచి ప్రవర్తించింది నువ్వు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఈ డ్రెస్ నాది అని తెలిస్తేనే కదా ఆ వీడియోలో ఉన్నది నేను అని తెలియడానికి. అసలు ఈ ఎవిడెన్స్ అనేది లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? దీన్ని కాల్చి బూడిద చేసేస్తే సరిపోతుంది. దీంతో పాటు ఆర్నమెంట్స్ అన్ని కూడా స్మాష్ చేయాలి. స్మైలీ, ఏంటి స్మైలీ, ఎక్కడికైనా వెళ్ళాలా? బట్టలు సర్దుతున్నావు? అలాంటిదేం లేదండి. చెప్పండి. ఇందాక నేను అన్న మాటలకు నీకు బాధగా అనిపించుండొచ్చు. ఆనంద్ గారు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి. స్మైలీ, అత్తయ్య అమ్మవాళ్ళు చైత్రను ద్వేషిస్తూ ఉండటం చూసి నువ్వు అదే వరుసలో తప్పుగా మాట్లాడుండొచ్చని నిన్నలా మందలించాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి. నువ్వు బాధ్యతగా ఉండాలి అని నా ఆశ, తపన. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నేను నిన్నన్న మాటలు తప్పవుతాయి. అలా అయితే
నువ్వే నన్ను క్షమించాలి. అయ్యో ఆనంద్ గారు, అలా అనకండి. మీకు నన్ను మందలించే రైట్స్ ఉన్నాయి. నేను మీ భార్యనండి. థ్యాంక్ యూ స్మైలీ, అర్థం చేసుకున్నందుకు. స్మైలీ, ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుంది. గుర్తుపట్టేశాడా ఏంటి కొంపతీసి? ఆనంద్ గారు, ఇది వేరే ఫ్రెండ్ దండి. ఎప్పుడూ ఈ డ్రెస్ ఒకటి మిస్ అయ్యి నా లగేజ్లో కలిసిపోయింది. సో తీసి పక్కన పెడుతున్నాను అంతే. ఓహో, ఓకే. ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది స్మైలీ. నువ్వు డ్రెస్ తీసుకో, సేమ్ కలర్. ఏ ఆధారం మిగిలి ఉండకూడదు. అయ్యో, అయ్యో, దొరికిపోతావని సాక్ష్యాలన్నీ తగలబెట్టేస్తున్నావా? మరి ఇప్పుడు ఎలా నిన్ను తప్పుడు మనిషిని ప్రూవ్ చేసేది? అయ్యో, ఎంత పని చేసావే! అసలు ఎంత పని చేసావు స్మైలీ! ఏంటి ఆ నవ్వు? వేటిని తగలబెట్టావు, మరి ఆ ఎవిడెన్స్ ని ఎలా స్మాష్ చేస్తావు? ఏంటది? నువ్వు ఆ రోజు పెళ్లి మండపానికి వేసుకొచ్చింది ఇదే డ్రెస్ అనుకుంటా. మరి ఆ వీడియో క్లిప్ ఒకటి చాలదా మాకు? ఇన్ని రోజులు నువ్వు తప్పుడు మనిషివి అని తెలిసినా నీలో మార్పు వచ్చి మనిషి అవుతావేమో అనుకున్నా. ఇంకా అవకాశమే లేదు. నువ్వు తప్పించుకోలేవు. ఈ పృథ్వీగాడు చేసిన పనికి ఇక్కడ నేను పూర్తిగా లాగైపోయాను. పృథ్వీ, ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకొని ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్న పృథ్వీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అంతేకాకుండా జనాలు కూడా ఆ నేరస్తుడి పైన తీవ్ర వ్యతిరేకత్వాలతో రగిలిపోతున్నారు. పొరపాటున అతను చేతికి చిక్కితే చంపేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరా రోల్. ఎంతకాలమడి ఆడవాళ్ల మీద ఈ అఘాయిత్యాలు? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులతో మాకు పని లేదు.
వాడు గనక మా చేతికి దొరికితే చెప్పులతో కాదు కత్తులతో నరుకుతాం. ఏంటి మామ్ పిల్లు చంపడం ఏంటి మామ్? కళ్ళ ముందు ఎవడన్నా ఏదైనా చేస్తే ఏంట్రా అని ఒక్క నా కొడుకు మాట్లాడు. విషయం కొంచెం వరలైతే చాలు ప్రతి ఒక్కడికి బాధ్యతలు గుర్తు చేస్తాయి, బాధ్యతలు. అయినా ఆ విరాట్ చిత్రాన్ని ఏదో చేద్దామని ప్లాన్ చేస్తే ఇలా నన్ను వైరల్ చేసి పారేశారా ఏంటి మామ్? ఈ పబ్లిక్ ఎమోషన్స్ చూస్తుంటే డౌటే లేకుండా నన్ను లేపేస్తారనిపిస్తోంది మామ్. మామ్ నాకు భయమేస్తోంది మామ్. చచ్చిపోతానేమో మామ్, నాకు భయమేస్తుంది మామ్. ఏదో చేయి మామ్. తప్పు చేశాం పృథ్వీ, చాలా పెద్ద తప్పు చేశాం అనిపిస్తుంది. చైత్రను దెబ్బ కొట్టడానికి ఇలా ఎత్తు వేశామనుకున్నాను, కానీ ఒక ఆడదాని మీద మచ్చ వేస్తున్నాము, అది తిరగబడితే మనకి ఉచ్చులా బిగుసుకుంటుందని ఊహించలేకపోయాం. మీడియా ప్రభంజనం లేని ఆ రోజుల్లో సీతారత్నాన్ని ఏమైనా చేయగలిగాను, కానీ ఇప్పుడు అదంత ఈజీ కాదని మినిమం కూడా ఆలోచించలేకపోయాను. మీ పాపాలకి ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయితే ఏది అంత ఈజీగా ఉండదే. వేసిన ప్రతి ప్లాను అది మీ గొయ్యి మీ చేతి తీయిస్తుంది. అయినా మీరేదో అదృష్టం బాగుండి రాక్ స్టార్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటున్నారు. ఇక్కడ పూటకు ఎన్కౌంటర్ నా చేతుల్లో మీకుంటుంది. ఇప్పుడు చిన్న జలకిస్తానన్నమాట. మామ్ పోలీస్ సైరన్ మన ఇంటి చుట్టే తిరుగుతున్నట్టున్నారు. అదేంటి నాన్న, డిఎస్పీతో మాట్లాడాను కదా, ఆయన ఏ అరెస్టు లేకుండా చూస్తానని చెప్పారు కదా. ఆయనే ఫోన్ చేస్తున్నారు. త్వరగా మాట్లాడు మామ్. కామ్గా ఉండు. సార్ ఏంటి సార్, బయట ఎలా ఉంది? పరిస్థితి చేదాటిపోయింది మేడం. ఇది చాలా పెద్ద కేసుగా మారిపోయింది. ఈ కేసుని దిశ ఎన్కౌంటర్ టీంకి హ్యాండ్ ఓవర్ చేశారు మేడం. ఇంక కష్టం మేడం, నేనేం చేయలేకపోతున్నాను. కాకపోతే మీ అబ్బాయి ఇంట్లో లేడని, ఎక్కడున్నాడో తెలియదని డిపార్ట్మెంట్ నమ్మించాను. కాబట్టి ప్రస్తుతం తనకి ఇల్లే సేఫ్. ఇంతకు మించి మీకు నేనేం హెల్ప్ చేయలేకపోతున్నాను మేడం. సార్ 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 ఒక్క నిమిషం. మామ్ ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు మామ్. నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వస్తున్నట్టున్నారు మామ్. మామ్ వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు మామ్. చెప్పేస్తారేమో. నేను తాగుంటా. పృథ్వీ అమ్మయ్యా, మహి నువ్వా? ఎంత హడలిపోయానో తెలుసా? నా పరిస్థితి అలాగే ఉందా అండి? బయట పోలీసులు సైరన్ వేసుకొని తిరుగుతున్నారు. పోలీసులు రాలేదు కదా? లేదండి, కానీ బయట తిరుగుతున్నట్టున్నారు. అమ్మో అవునా? గొంతు మాత్రమే వినిపిస్తుంది. ఇంతకీ మీరెక్కడున్నారండి? ఇక్కడ 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 అక్కడ దాక్కున్నారేంటండి? మహే ప్లీజ్ కాస్త ఎవరొచ్చినా నేను ఏమైపోయానో తెలియదని చెప్పు. నీ మొహం చూస్తే నువ్వేం చెప్పినా నమ్మేస్తారా? సరేనా? సరేనండి. మీకోసం ఆ మాత్రం పచ్చబద్ధం ఆడలేనా? మీకోసమే కదా నేను ఇక్కడున్నది. థ్యాంక్ యూ మహే.
ఈ పాటికి వాడికి బ్రతికుంటానా పోతానా అనే భయం మొదలయ్యి ఉంటుంది. అయినా నేను వాడికి ఇచ్చిన గడువులోపే వాడు బయటకు వచ్చి నిజం చెప్పాలి. 24 గంటల్లోపే వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. తప్పకుండా చైత్ర, నువ్వు అన్నట్టుగానే చేద్దాం. గ్రాండ్గా జనం సపోర్ట్తోనే చేద్దాం. వాడిని వేసేయమని జనమే డిమాండ్ చేశారనుకో, ఆ ఎఫెక్ట్తో వాడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ అయింది అని వాడికి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి? ప్రాణం కాపాడుకోవడానికి నువ్వు తప్ప వాడికి గత్యంతరం ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలు బయటికి రావడానికి, వైరల్ అవడానికి కారణం నువ్వే అని వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా వాడికి వేరే దారి కనిపించక ప్రాణభిక్ష పెట్టమని నీ కాళ్ళ మీద పడతాడు. కానీ ఇదంతా ఎలా కన్నయ్యా? దానికి ఓ ఐడియా ఉంది. ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటావు, గవర్నమెంట్ ఏ ఆర్డర్స్ ఇవ్వకపోయినా ఇచ్చారనే ఫేక్ న్యూస్లో సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవుతూ ఉంటాయి. అలాగే ఆ ఐడియాను మనం కూడా వాడదాం. కానీ ఇల్లీగల్గా కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుందాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారా? చేసే పనిలో మంచుందని వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా సాయం చేస్తారు. బట్ మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. రాక్ స్టార్ విరాజ్ గారు, చెప్పండి సార్. యా, హాయ్ సార్. మీ నుంచి నాకు హెల్ప్ కావాలి. షూర్ రాక్ స్టార్. మీరు మా పోలీస్ అమరవీరులకు స్వచ్ఛందంగా ఒక ప్రోగ్రాం చేసి మా అందరికీ ఫేవరెట్ స్టార్ అయ్యారు. అటువంటి మీరు అడిగితే సహాయం చేయలేమా? అడగండి రాక్ స్టార్. ఇది నా లైఫ్ ఇష్యూ సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది. యా, అవును. ఆ ఇష్యూ క్రియేట్ చేసిన వాడిపైన పోలీసులు షూటెడ్ సైడ్ ఆర్డర్ పాస్ చేశారన్నట్టుగా ఒక జీవో సర్క్యులేట్ అవ్వాలి. ఎలా? దానికి ఒక ఐడియా ఉంది. ఆ న్యూస్ బయట నుండి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి ఎలా చేస్తాను. కాకపోతే ఆ తర్వాత అది ఫాల్స్ న్యూస్ అని మీ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయ్యి బయటికి రాకుండా ఉంటే చాలు. ఇట్స్ ఓకే రాక్ స్టార్. ఇది పబ్లిక్కి ఫేవర్గా ఉండే విషయం కాబట్టి ప్రాబ్లం లేదు. మా తరపున తప్పక సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చైత్ర, ఆల్ సెట్. ఇక నువ్వు పెట్టిన గడువు వరకు వాడికి మోతం మోగిపోతుంది. విరాజ్, విరాజ్, ఏంటనయ్య? టీవీలో మహి హస్బెండ్ గురించి చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుందిరా. తెలుసనయ్య. కానీ మహి అతని వైఫ్ కదా, అందరినీ కాదని తనని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అయినా మహి కోసం కూడా మనం ఆలోచించాలి కదా. అతను చేసిన తప్పు కారణంగా మహి శిక్షింపబడకూడదు అంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఏమైంది ఆనంద్ గారు? మహి హస్బెండ్ గురించి బయట చాలా బ్యాడ్గా పరిస్థితి ఉంది, అదే మాట్లాడుతున్నాను. స్మైలీ, నేను నీకు ముందే చెప్పానా చైత్రకి విషయంలో ఏ సంబంధం లేదు అని? ఆ వీడియో అంతా ఫేక్ అని. దీని వెనక ఏదో పెద్ద విషయమే దాగుంది, అదేంటో తెలుసుకోవాలి. ఆ పెద్ద విషయం మరేదో కాదన్నయ్య. ఒక అమ్మాయి అమ్మాయా? ఎవర్రా? ఇంకెవరు? కళ్ళ ముందే ఉందిగా. ఏముంటున్నావు విరాజ్? అదే అన్నయ్య, ఆ వీడియోలో చైత్ర ఫేస్ మార్ఫింగ్ చేసి పెట్టారు కదా. ఆ చైత్ర ఫేస్ వెనకున్న
అసలైన ఫేస్ ఉందే ఆ అమ్మాయి. తనెవరో బయటపడితే ఈ కేసు సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. కరెక్ట్ బ్రిడ్జ్. కానీ తను ఎవరనేది ఎలా బయటపడుతుంది? ఏముందన్నయ్య, ఆల్రెడీ పృథ్వీ ఇష్యూ జరుగుతుంది కదా. అతను చేసిన తప్పులన్నీ పోలీసులే బయట పెట్టిస్తారు. ఆ తర్వాత తప్పు చేసిన వాళ్ళందరూ బయటికి వస్తారు.